లాంగ్ బ్లాగ్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే మే 14th జాతర అయిపోయింది తిరుపతిలో. ఈరోజు మేము 3rd వీక్ పొంగల్ పెట్టుకుంటున్నాం దేవుడికి. ఈరోజు గంగమ్మ గుడికి వెళ్ళి వాటర్ మేము ఏమేమి చేస్తామో అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. అండ్ మమ్మీ వచ్చి పూజ గదికి ఈ తోరణం కడుతున్నారనమాట. బయట కూడా కట్టేసాను, అది మీరు ఫస్ట్ క్లిప్లో చూస్తుంటారు. అండ్ అదంతా కట్టేసి పూజరం అంతా క్లీన్ చేసేసి అంతా చేసిన తర్వాత ఇంకా ఈ పాత్రకి పసుపు కుంకుమ పూసినాం అనమాట. ఎందుకు ఇది పూసినామంటే దీంట్లోనే అమ్మిలు మేము తయారు చేస్తాము. అమ్మిలు అంటే మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. రాగి పిండిని రైస్ని ఇట్లా ఫుల్ బాయిల్ చేసేసి దీంట్లో కొంచెం వాటర్ కర్డ్ సాల్ట్ అంతా వేసేసి మిక్స్ చేస్తే అంబిల్ లాంటిది అమ్మిలి తయారైపోతుంది. దాని తర్వాత ఇంకా మమ్మీ ఇది అంతా వాటర్ ఫిల్ చేయాలంటే నేను ఫిల్ చేస్తూ ఉన్నాను. ఫిల్ చేసేసిన తర్వాత ఇక్కడ బాగా మిక్స్ చేయాలి, దాన్ని ఫుల్ బాగా మిక్స్ చేయాలి, బాగా మ్యాష్ చేయాలన్నమాట. రైస్ అంతా ఏది కనిపించకూడదు, అక్కడ మీకు కనిపిస్తుంది కదా రౌండ్స్కి అవి ఏమి కనిపించకూడదు. అంతా బాగా మ్యాష్ చేయాలి. హ్యాండ్తో మ్యాష్ చేస్తేనే ఇంకా బాగా వస్తుంది, అందుకని మ్యాష్ చేస్తున్నారు మా అత్త అక్కడ. ఇంకా మా అత్త నాకు చెప్తున్నారు హ్యాండ్ పెయిన్ వస్తుంది ఫుల్గా అనేది. నేనైతే ఫుల్గా టైర్డ్ అయిపోయాను. ఇప్పుడైతే మనము టెంపుల్కి వెళ్ళాలి. టెంపుల్కి వెళ్ళి అక్కడ ఏమేమి చేస్తారో చూపిస్తాను. ప్రజెంట్ మేమైతే రెడీ అయిపోయాము. నేను ఇంకా మమ్మీ అంతా రెడీ అయిపోయి చూపిస్తాను. ఇంకా మేము ఒక 10 minutesలో ఇంకా మేము స్టార్ట్ అయిపోతాం. ఇంకా స్టార్ట్ అయిపోయి అక్కడేం జరుగుతుంది ఏంటి నేను చూపిస్తాను. ఇంకా మమ్మీ కూడా రెడీ అయిపోయి ఇంకా మమ్మీ హెన్కి వచ్చి పసుపు కుంకుమ అప్లై చేస్తున్నారనమాట, పెడుతున్నారు. ఇలా పక్కా పెట్టాలి, ఇట్లా పసుపు కుంకుమ పెట్టి ఇంకా దానికి ఫుల్గా ఫ్లవర్ డెకరేషన్ చేసి చేస్తారనమాట. నాకు హెన్ అంటే చాలా భయం, అందుకే నేను చాలా దూరం ఉన్నా. నాకు చాలా భయం. చిన్నప్పుడు స్టోరీ కూడా దానికి నేను అన్నం తినలేదని హెన్కి చూపించి తినిపించేవాళ్ళంట. ఇంకా స్టార్ట్ అయిపోయాం అనమాట. ఇంకా టెంపుల్కి వెళ్ళేసి అక్కడ ఏం జరుగుతుందో చూపిస్తా. మేమైతే రీచ్ అయిపోయాము ఇప్పుడు. అండ్ డాడీ అయితే ఇంకా గంగమ్మ తల్లికి చూపించేసి ఇంకా మేము బలి ఇచ్చేస్తున్నాం అనమాట. ఇక్కడ గంగమ్మ గుడి ఎవ్రీవన్ అంటే తిరుపతిలో ఎవరున్నారు వాళ్ళందరికీ మ్యాక్సిమం తెలుసుంటుంది. ఇక్కడ గంగమ్మ మాది కల్చర్ ఏంటా అనేసి ఇంకా బలి వాళ్ళు మేము కోరిని కాబట్టి వాళ్ళకి ఇచ్చాము. ఇక్కడ మనుషులు ఉంటారు దీనికనేసి ఇంకా వాళ్ళకి ఇస్తే వాళ్ళు మనకు కట్ చేసి ఇచ్చేస్తారు అనమాట. ఇంకా మా డాడీ కూడా అదే చెప్తున్నారు. అలాగా పొంగల్ పోసిన తర్వాత మేము రిటర్న్ అవుతున్నాం. చూసారా ఎంత క్లౌడ్ ఉన్నారంటే అంత క్లౌడ్ ఉన్నారు. ఫుల్ నాకైతే స్వెట్ వచ్చేసింది. గైస్ ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసాం. ఇప్పుడు మమ్మీ వాళ్ళు బ్యాక్ సైడ్ వస్తున్నారు, మేము ఫ్రంట్ వచ్చేసాం, నేను నా ఫ్రెండ్.
ఇంకా ఫుల్ రష్, అసలు నా వల్ల అస్సలు అవ్వలేదు. ఫుల్గా చూసారు కదా మీరే ఎంత క్రౌడ్ ఉన్నారో. ఇంకా ఇంటికి వచ్చేసి మమ్మీ అయితే కుకింగ్ స్టార్ట్ చేస్తా అని చెప్పారు. ఇంకా నేను పోయి ఫ్రెష్ అయ్యేసి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేయడం. ఇప్పుడే మేము అంబిల్ కూడా తాగాం కాబట్టి ఇంకా మాకు ఫుల్గా ఉంది. ఇంకా మెల్లిగా కుక్ చేసుకొని తినచ్చు అనేసి ఇంకా ఫుల్ రెస్ట్ తీసుకొని ఆ తర్వాత ఇంకా ఫుల్లీ ఎండలో పోయి చాలా టైర్డ్ అయిపోయారు. అందుకే అందరికీ లెమన్ జ్యూస్ మిక్స్ చేసి ఇస్తున్నాను. ఇంకా ముందర వీడియో చూస్తే మమ్మీ పైన చిన్న ప్రాంక్ కూడా చేశాను, చూడండి. అండ్ తర్వాత మా ఈవినింగ్ అయితే మా ఫ్రెండ్స్ వచ్చారనమాట. ఇంకా ఈరోజు పొంగల్ పెట్టామనేసి ఇంకా వాళ్ళకి మ్యాంగో మస్కాని చేయించాను. వాళ్ళు తాగి చాలా బాగుందని చెప్పారు. ఇంకా మమ్మీతో ఫుల్ డీప్ డిస్కషన్ పెట్టారు నా ఫ్రెండ్స్ అంతా. తర్వాత ఫుల్ అసలు నా కోసం వస్తే మమ్మీ కోసం వచ్చినట్టు చేశారు వీళ్ళైతే. ఫుల్ ఫన్గా ఉన్నాం, ఫుల్ డిస్కషన్ చేసుకుని ఇంకా స్టార్ట్ అయిపోయారు. ఇంకా మా ఫ్రెండ్స్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మమ్మీ ఈవినింగ్ పూజ చేసేసి తరువాత ఇంకా మేము ఈ రోజుతో ఎండ్ అయిపోయిందన్నమాట. అంటే పొంగల్ పెట్టింది. ఇంకా జున్ను రాడే చూస్తూ ఉన్నాడు, వాడు పూజ ఎలా చేస్తున్నాడు ఏమి అని. వాడు ఎప్పుడు అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.